मोदी ने करोड़ों युवाओं को बेरोजगार बनाया। నరేంద్ర మోడీ గారు కోటాను కోట్ల మంది యువకుల్ని నిరుద్యోగులుగా చేశారు। नोटबंदी अदानी के लिए की, गलत जीएसटी अदानी के लिए की। నోట్బందీ అంటే నోట్ల రద్దు ఏదైతే ఉందో అది అదానీ గారి కోసం చేశారు। పెద్ద నోట్లను నిర్మూలించడం అనేటటువంటిది కూడా వారి ప్రయోజనం కోసమే చేశారు। अब हम एक नई योजना ला रहे हैं, पहली नौकरी पक्की। మేము ఇప్పుడు ఒక కొత్త యోజనతో అంటే పథకంతో వస్తున్నాం। పహలీ నౌకరీ పక్కి అంటే మొదటి ఉద్యోగం పక్కా, అది లెక్క। मतलब एक साल के लिए इन कंपनियों में, पब्लिक सेक्टर में, प्राइवेट सेक्टर में, सरकारी अस्पतालों में, सरकारी ऑफिसेज में हिंदुस्तान के सारे बेरोजगार युवाओं को हम अधिकार देने जा रहे हैं। एक साल की नौकरी, बेहतरीन ट्रेनिंग और एक साल में 1 लाख रुपए आपके बैंक अकाउंट में। మిత్రులారా, ఏ రకంగానైతే చెప్పడం జరిగిందో అంటే ఈ కంపెనీలు ప్రారంభించిన తర్వాత అందులో యువకులకు, అది ప్రైవేట్ సెక్టార్ కావచ్చు, పబ్లిక్ సెక్టార్ కావచ్చు, అందులో ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది। 1 సంవత్సర కాలం పాటు వారు సంపాదించుకోవడానికి ఒక చక్కటి మార్గాన్ని నిర్దేశించడం జరుగుతుంది। भाइयों और बहनों, इंडिया की सरकार, इंडिया गठबंधन की सरकार 4 जून को बनेगी। స్నేహితులారా, ఇండియా సర్కార్ అంటే ఏ సంఘటనతో అయితే మనం పోరాటం చేస్తున్నామో ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో, ఆ ప్రభుత్వం 7వ తారీఖు జూన్న వ్యవస్థీకృతం అవుతోంది। గట్టిగా ఒకసారి చప్పట్లు। 30 लाख सरकारी नौकरियां हैं जो नरेंद्र मोदी ने आपको नहीं दी। 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి, వాటిని నరేంద్ర మోడీ గారు మీకు ఇవ్వలేదు। 15 अगस्त तक हम इन पे कार्रवाई करके ये जो नौकरियां हैं आपके हवाले देना शुरू कर देंगे। స్నేహితులారా, 15 ఆగస్టు అంటే స్వాతంత్ర దినోత్సవం రోజు నాటికి, 15 ఆగస్టు నాటికి ఈ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగాలన్నిటినీ కూడా భర్తీ చేయటం